600 కోట్లకు పైగా బడ్జెట్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు. బాక్సాఫీస్ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి 2898 AD సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రతోనే తిరగరాసే బలమైన కాస్టింగ్, టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బజ్, హైప్ కల్కి చుట్టూ చేరింది. దీనికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్, అదే కల్కి. మరి ఈ సబ్జెక్టుపై నాగ్ అశ్విన్ తీసిన సినిమా గురించి చర్చించాలంటే ఒకసారి కల్కి కథ ఏంటో కూడా తెలుసుకోవాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ మూవీ కల్కి 2898 AD సినిమా మరికొద్ది సేపట్లో అయితే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్కి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా 600 కోట్ల పైగా బడ్జెట్, అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి 2898 AD సినిమా సత్తానే చెప్పొచ్చు. ప్రస్తుతం భారతీయ సినిమా చరిత్ర తిరగరాసే బలమైన కాస్టింగ్, టెక్నాలజీ, అలాగే విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకైతే ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అయితే రానుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మైథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీ ఏదైతే అంచనాలతో ప్రస్తుతం ఈ సినిమా అయితే తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత క్రేజ్ అయితే ఈ సినిమాకి వచ్చినట్టు చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్, అదే కల్కి. ప్రస్తుతం ఏదైతే మరి ఈ సబ్జెక్టుపై నాగ్ అశ్విన్ తీసిన సినిమా గురించి చర్చించాలంటే ఒక్కసారి కల్కి కథనం అంటే ఏంటో కూడా మరి కాసేపట్లో సినిమా రూపంలో అయితే రిలీజ్ కానుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సినిమా ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా 3 రకాల నగరాలు అయితే చూపించారు. ఇందులో మొదటి కాంప్లెక్స్ అని చెప్పుకొస్తే ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి. అలాగే ఇక్కడే సుప్రీం యాస్కిన్ అంటే కమల్ హాసన్ కూడా ఇందులో నటిస్తారు. అలాగే మరొక పక్క తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు. ఇక భూ ప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జమైన దశలో కాశీపట్నాన్ని కూడా దీంట్లో అయితే చూపించారు. ఇక్కడ మరో ప్రధానమైన నగరం శంబాలా కూడా అయితే ఇందులో చూపించారు. ఇక్కడ సర్వ మతాలకు చెందిన శరణార్థులు అయితే నివసిస్తుంటారు. తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు మహాయోధుడు అంటే కల్కి వస్తాడని వీళ్ళంతా నమ్ముతుంటారు. మరోవైపు కల్కి రాక కోసం మహాభారతం జరిగిన ద్వాపర యుగం నుంచి కూడా అశ్వత్థామ, ముఖ్యంగా ఇందులో అశ్వత్థామకు వచ్చేసి అమితాబ్ బచ్చన్ అయితే నటించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భైరవ అంటే ప్రభాస్ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తూ కూడా ప్రస్తుతం ఈ సినిమా అయితే మరికొద్ది సేపట్లో అయితే తెరపైకైతే రానుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ఉపయోగించిన వాహనాన్ని కూడా ప్రస్తుతం ఇక్కడైతే ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏదైతే ఇండియా మొత్తం కూడా ఈ వాహనం మొత్తం తిప్పుతూ కూడా దీన్ని ప్రదర్శన అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో అయితే ప్రస్తుతం ఈ సినిమాకి అయితే వస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని అయితే రూపొందించారు. ప్రస్తుతం ఏదైతే భారీ వ్యయం అంటే సుమారు 600 కోట్లు ఖర్చు పెట్టి అయితే ఈ సినిమా తీశారు. మనం చూసాం ప్రభాస్ నటించిన ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కినాయి. ప్రస్తుతం ఏదైతే ఈ కల్కి కూడా అదే బడ్జెట్తో అయితే తెరకెక్కుతుంది. మరికొద్ది సేపట్లో కూడా ఈ సినిమా అయితే రిలీజ్ గా ఉంది. కెమెరామ్యాన్ వినోద్తో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.